నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. ముందుగా మా కార్యక్రమం మా యూట్యూబ్ ఛానల్ పులిల సత్యనారాయణ అని ఉన్నది. ఆ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మరి మా కార్యక్రమాలని అనేకమైన వీడియోస్ అన్నీ కూడా మేము పెట్టడం జరుగుతోంది. మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మా వీడియోల ద్వారా అనేక మంది చాలా ఆనందపడుతూ ఉంటారు. అంతే తప్పనిసరిగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతారని కోరుకుంటున్నాం. మరి ఈ వారం రాశి ఫలాలు అంటే జనవరి 18 టు జనవరి 24 గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడి యొక్క సంచారం ధనస్సు, మకర, కుంభరాశుల్లో, మకర రాశిలో రవి సంచారం, అదేవిధంగా శని మీనంలోను, కుంభంలో రాహువు, సింహంలో కేతువు, చాలా గ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ ఇలా 5 గ్రహాలు చెప్పాలంటే మకర రాశిలో ఉన్నాయి. ఇంకా గురుడు మనం చూసినట్లయితే మిథున రాశిలో గురు సంచారం ఉన్నది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎవరికి ఉన్నాయి, మనం ఏ పరిహారాలు చేయాలి, ఏ పరిహారాల ద్వారా మన జాతకాన్ని మనం మార్చుకోవచ్చు, మనకి కార్యజయం, ధనలాభం ఏ విధంగా లభిస్తుందో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి చాలా గ్రహాలు రవి, కుజ, బుధ, గురు, శుక్రుడు, అంటే గురుడు మాత్రం మిథునంలో ఉన్నాడు. మిగిలిన గ్రహాలు వ్యయంలో శని, లాభంలో రాహువు ఉన్నాడు. ఈ విధంగా గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండడం ద్వారా 10లో రవి అంటే ఆత్మస్థైర్యం, అలాగే భూగృహ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత, కార్యజయం, ధనలాభం ఇవన్నీ కూడా తప్పనిసరిగా లభిస్తాయి. వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉండొచ్చు. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి. ముఖ్యంగా మేషరాశి వారికి చెప్పాలి అంటే వార ప్రారంభం యావరేజ్గా ఉంటుంది. తదుపరి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, విశేషమైనటువంటి విషయాలు ఉంటాయి. వారాంతం కూడా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా లాభించే అవకాశాలు ఉన్నాయి. అందుచేత ప్రతి ఒక్కరు కూడా నిదానంతో ముందుకు వెళ్ళండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన విషయాలు వచ్చినట్లయితే తప్పనిసరిగా అనుకూలత, నిరుద్యోగులకు కూడా కాస్త అవకాశాలు ఉంటాయి. అధికారులు ఉద్యోగస్తుల్ని మెప్పు పొందుతారు. అదేవిధంగా రాజకీయ పరంగా కోర్టు వ్యవహారాదులు ఇటువంటివన్నీ విషయాలన్నీ కూడా యోగించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా మనం చూసినట్లయితే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా లాభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. ఇంకో వృత్తుల పరంగా కూడా చూస్తే న్యాయవాదులు, వైద్యులు, చేతి వృత్తి పరివారు, కార్మికులకి, సంచార వృత్తుల వారికి యోగదాయకంగా ఉంది. వ్యాపార పరంగా చూస్తే బుధవారం నుండి శనివారం వరకు కాస్త ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత తప్పనిసరిగా లభిస్తోంది. శని ప్రభావం ఉన్నప్పటికీ స్వల్పమైన ఆటంకాలు, సమస్యలు, చికాకులు ఉంటాయి. ఉన్నా కూడా మీ పని మీరు చేయండి, తప్పకుండా విజయం సాధించగలుగుతారు. శనివారం నియమం పెట్టుకోండి. శనివారం నాడు వీలైతే దగ్గర ప్రవహించే నదిలో నల్లగొడ్డ, స్టీల్ గ్లాసు, ఒక చెంచాడు నువ్వులు ఒక పొట్లం కింద కట్టి అటువంటిది ప్రవహించే నదిలో వెయ్యండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ, శని శ్లోకాన్ని కూడా బాగా చదువుతూ ఉండండి, తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి నవమంలోనే 5 గ్రహాలు ఉన్నాయి. అయితే లాభంలో శని ఉన్నాడు, ద్వితీయంలో గురుడు ఉన్నాడు. మరి అంతేకాకుండా వీరికి అష్టమ, నవమ, దశమ స్థానాల్లో చంద్ర సంచారం. అంచేత ముఖ్యంగా మోస్ట్లీ ఈ వారం చూసినట్లయితే వారాంతం మాత్రమే యోగించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు మెల్లిగా పూర్తి చేయగలుగుతారు. కొంత శ్రమ అనేది ఉంటుంది. వార ప్రారంభంలో అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఏదైనా ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి.
దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులైతే పూర్తి చేయగలుగుతారు తప్ప సామాన్యమైన పనుల్లో ఈ వారం కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పనులు ఆలస్యంగా అవ్వడం, సకాలంలో మనం ఏ పని చేయలేకపోవడం, స్వల్పమైన ఆటంకాలు, వార ప్రారంభంలో అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరంగా కూడా సకాలంలో మన చేతికి అందకపోవడం, మనం ఏ పని కూడా సకాలంలో మనం పూర్తి చేయలేకపోవడం, ఇలా చిన్న చిన్న ఆటంకాలు అయితే మాత్రం ఈ వారం కనపడుతున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు వారాంతరంలో మాత్రమే చేయగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆత్మస్థైర్యం, ముఖ్యులను కలుసుకోవడం కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. క్రయ విక్రయాదులు కూడా ఈ వారం జరిగే పరిస్థితి అయితే కనపడలేదు. అందుచేత కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ వారం వాయిదా వేయడం చాలా మంచిది. అయితే శుభవార్తలు అందుతాయి, చాలా బ్రహ్మాండంగా ఉందంటారు, కానీ మన పనిలో మాత్రం ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, ఏ పరంగా అయినప్పటికీ కూడా సమస్యలు అనేవి చాలా ఎక్కువ. ఇంకా మనం చూసినట్లయితే చిన్న చిన్న వ్యాపారస్తుల్లో చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఇది రాశివారు నవగ్రహ ప్రదక్షిణ చేయడం, నవగ్రహ ప్రదక్షిణతో పాటు మీరు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి. అలాగే చిన్న చిన్న పనులు చేస్తూ తద్వారా మీరు విజయం సాధించే ప్రయత్నం చేయండి. ఏదైనా ఈ వారం నిదానంతో ముందుకు వెళ్ళండి, తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అష్టమంలో 5 గ్రహాలు ఉన్నాయండి. మరి మనం చూసినట్లయితే సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో చంద్ర సంచారం, అంటే వార ప్రారంభం ఒక్కటే బాగుంటుంది. మరి అష్టమంలో 5 గ్రహాలు ఉన్నప్పుడు కొద్దిగా ఆరోగ్య సూత్రాలు అవ్వచ్చు, ఆర్థిక వ్యవహారాలు అవ్వచ్చు, ప్రతి పనిలో కూడా చాలా నిదానం అనేది చాలా అవసరం అవుతుంది. గురుడు జన్మంలో ఉన్నాడు అంటే జన్మ రూపంలో వ్యయం అవుతుంది. ఇలా పరిస్థితులు మనం చూసినట్లయితే మిథున రాశి వారికి చాలా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. చేత ఏదైనా చెయ్యాలి అనుకుంటే ముఖ్యమైన వ్యవహారాలు వార ప్రారంభంలో చెయ్యాలి. వారం మధ్యలో ఆరోగ్య సూత్రాలు పాటించాలి. వారాంతం ప్రయాణాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో చాలా నిదానంగా ఉండాలి. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి. ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా, క్రయ విక్రయాదులు వచ్చి అసలు ఏ పని చేసినా కూడా నిదానంతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతోంది. ఎందుకని అంటే మిథున రాశి వారికి ఈ వారం గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి పలు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వ్యాపార పరంగా చూస్తే సామాన్యమైన వ్యాపారం చేయడం మంచిది. ఏదైనా సామాన్యం చేయాలి తప్ప విశేషం చేసే అవకాశాలు లేవు. క్రయ విక్రయాదులు వాయిదా పడతాయి. వివాహాది శుభ ప్రయత్నాలు కూడా వాయిదా పడతాయి. ముఖ్యమైన పనులు ముఖ్యంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే ఈ మిథున రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. నవగ్రహాల చుట్టూ తిరగాలి. నవగ్రహాల చుట్టూ తిరుగుతూ గురువార నియమం పెట్టుకుని గురు చరిత్ర, దత్తాత్రేయ చరిత్రలో పారాయణ చేసినట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. దత్తాత్రేయ చరిత్రతో పాటు గురు చరిత్రలు, శనగలు దానం చేయడం, శివదర్శనం చేయడం, నవగ్రహ ప్రదక్షిణం చేయడం, తద్వారా కాస్త వ్యతిరేక ఫలితాల నుండి అనుకూలమైన ఫలితాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనం చూసినట్లయితే వీళ్ళలో గురుడు అయితే సప్తమ స్థానంలో రవి, శుక్రుడు, బుధుడు ఉన్నారు. అంటే వేళకి విందులు వినోదాల్లో పాల్గొనడం, ఆత్మస్థైర్యం పెరగడం, ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెరగడం, ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ గురుబలం, శని బలం, మిగిలిన గ్రహాల యొక్క బలాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్న కారణం చేత
ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి, మంచి ఆలోచనతో చేయాలి, నిదానంతో చేయాలి. అంటే మనం విజయం సాధించగలము అనేటువంటి నమ్మకం పెట్టుకోకూడదు. మన వంతు మనం చేసామా లేదా, పని అది అంతటి దానవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి. కొన్ని దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే పనులు వాయిదా వేయాలి. ప్రతి పని కూడా శ్రద్ధ అనేది అవసరం. ఉద్యోగపరమైన సమస్యలు పెద్దగా ఉండవు. రాజకీయ పరంగా కూడా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ సామాన్యంగా ఉంటాయి. వ్యాపార పరంగా కూడా చూసిన ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రమే ఉంటాయి తప్ప విశేషమైనటువంటి లాభాలు అయితే కనపడలేదు. అంచేత కర్కాటక రాశి వారు అన్ని విషయాల్లో మంచి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అంటే ఈ వ్యాపారస్తులు కూడా జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, స్వతంత్ర వృత్తి వారు, చేతి వృత్తి పనివారు, కార్మికులకి సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. విశేషమైన వ్యాపారాలు వాయిదా వేసుకోవాలి. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉన్నది. 5 గ్రహాలు షష్ఠ స్థానంలో ఉన్నాయి. శుక్రుడు, కుజుడు, బుధుడు, అన్ని గ్రహాలు కూడా షష్ఠ స్థానంలో మంచి యోగాన్ని ఇచ్చేటువంటి విధంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం, మంచి ప్లానింగ్ విధానం, కార్యజయం, ధనలాభం, మానసికమైన ప్రశాంతత. చంద్రుడు కూడా మీకు తప్పనిసరిగా పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం, వారం మధ్యలో వారాంతంలో కూడా యోగదాయకంగా ఉన్నది. అంటే గురుబలంతో పాటు మిగిలిన 5 గ్రహాలు కూడా, అంటే గత 4-3 నెలల నుంచి కంటే ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉన్నది అని. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ముఖ్యమైన పనులన్నీ నెరవేరుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. స్థితిగతులు మెరుగవుతాయి. మీరు తలచినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలను మీరు పూర్తి చేయగలుగుతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు, ప్రభుత్వ సంబంధమైన అనుమతులు, ఇటువంటివన్నీ కూడా మీకు తప్పనిసరిగా పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తాయి. పాత బకాయిలు వసూలవుతాయి. నూతనమైనటువంటి అధ్యాయం అన్నట్లుగా నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఈ సింహరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం. అయితే అష్టమ శని ఉన్నది, కాస్త చికాకులు ఉంటాయి. ఉన్నప్పటిగా పక్కన పెడితే మాత్రం విజయ పరంపరగా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా అన్ని రంగాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యల్లో 1 వాడండి. అలాగే ఆరాధనలో శని భగవానుడి ఆరాధన, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాశి వారికి ముందు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు రంగు ధరించడం చాలా మంచిది. అంటే మామూలుగా కాకుండా ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి. ప్రోత్సాహకరంగా తప్పనిసరిగా ఈ రాశి వారికి ఉంటుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. చతుర్థంలో కూడా తగులుతాడు. అంటే వార ప్రారంభం వివాదాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. వారం మధ్యలో యావరేజ్గా ఉన్న విజయవంతమైన విషయం వారాంతం. ఈ కన్యారాశి వారికి రాహు ఒకటే షష్ఠ రాహు, మిగిలిన వాళ్ళంతా సామాన్యంగా ఉన్నారు. అంచేత కన్యారాశి వారికి రాహు యొక్క బలం మాత్రమే ఉన్నది. వ్యయంలో కేతువు, మరి గురుడు కూడా పెద్దగా యోగదాయకంగా లేడు. ఏదైనప్పటికీ కూడా గురుడు దశమంలో ఉన్నాడు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు వార ప్రారంభంలో పెద్దగా యోగించవు, వారాంతం యోగిస్తాయి. అంచేత ముఖ్యులతో
అవసరమైన వాళ్ళతో వార ప్రారంభం జాగ్రత్తలు తీసుకోండి. వారం మధ్యలో సామాన్యమైన పనులు చేయండి. వారాంతం విశేషమైనటువంటి కార్యక్రమాలకి ముందుకు వెళ్ళండి. కొన్ని అనవసరమైన వ్యవహారాల్లో మీకు పట్టుదల పెరుగుతూ ఉంటుంది. అనవసరమైన వ్యవహారాలను పక్కన పెట్టి ఏది అవసరమో ఆ పని చేయడానికే ప్రయత్నం చేయాలి. అనవసరమైన వ్యవహారాల ద్వారా మీకు పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు. ఉద్యోగపరమైనటువంటి విషయాలు మనం చూసామనుకోండి, సమస్యలు పెద్దగా రావు. అలా అని చెప్పి నిరుద్యోగులకు అవకాశాలు ఉండవు, పదోన్నతులకు కూడా అవకాశాలు ఉండవు. రాజకీయ పరంగా సామాన్యంగా ఉన్నది. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే గృహోపకరణాలు, చేతి వృత్తి పరివారు, కార్మికులకి కొంతవరకు అనుకూలం. న్యాయవాదులు, వైద్యులకి పెద్దగా అనుకూలం లేదు. వ్యాపార పరంగా చూసినట్లయితే జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర వారికి కాస్త అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ఈ ఫలితాలు కూడా వారపు మధ్య నుండి వారాంతం వరకు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరి ఏం చేయాలి అంటే నవగ్రహ ప్రదక్షిణ చేయాలి, నవగ్రహ స్తోత్రాలు పఠించాలి. నవధాన్యాల్లో మీకు ఏ ధాన్యం అవకాశం ఉంటే ఆ ధాన్యం నవగ్రహాల దగ్గర పెట్టి ముందుకు వెళ్ళవచ్చు. గురు స్తోత్రాన్ని చేయండి. గురువారం నాడు శనగల్ని పంచిపెట్టండి లేదా స్వీట్ పంచిపెట్టండి. తప్పనిసరిగా మీకు 5-6 సంఖ్యలు వాడండి, గ్రీన్ రంగు వాడండి. తులారాశి. ఈ తులారాశి వారికి విచిత్రం ఏంటి అంటే నాలుగో స్థానంలో 5 గ్రహాలు ఉన్నాయండి. రవి, శుక్రుడు, కుజుడు, బుధుడు ఇలా. మరి మిగిలిన గ్రహాలు మనం చూస్తే షష్ఠ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో గురుడు. మొత్తం ఈ గురుశుల యొక్క ప్రభావంతో అన్నింటా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అంచేత ప్రతి పర్యందు శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. మంచి భవిష్యత్తు, మంచి ఆలోచనలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఏదైనా స్వల్పమైన చికాకులున్నా తప్పనిసరిగా తొలగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఏదైనా వార ప్రారంభం సర్వత్రా విజయాన్ని సాధిస్తారు. వారం మధ్యలో రవి, చంద్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాదాలకి దూరంగా ఉండండి. వారాంతం ముఖ్యులను కలుసుకుంటారు, ఒక నిర్ణయం తీసుకుంటారు, మంచి ఆలోచనతో ముందుకు పెడతారు. అంచేత ఈ యొక్క వారం తులారాశి వారికి చాలా ప్రయోజనాన్ని ఇచ్చేది, చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలతో ముందు కొనసాగే వారంగా ఉన్నది. ఈ సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు వాడండి తులారాశి వారు. రంగుల్లో ఎక్కువగా గ్రీన్ రంగు ఎక్కువగా వాడండి లేదా వైట్ వాడండి, కాస్త మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి మనం చెప్పాలంటే చంద్రుడి యొక్క బలం ఉండాలి కాబట్టి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి. వీలైనప్పుడు అవకాశం ఉన్నప్పుడు బియ్యం దానం చేయండి. అలాగే వినాయకుడి యొక్క ఆరాధన ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో రవి, తృతీయంలో కుజుడు, తృతీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, ఇలా 5 గ్రహాలు తృతీయ స్థానంలో ఉన్నాయి. అస్సలు ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. అంత అత్యద్భుతమైనటువంటి యోగాన్నిచ్చే కాలం. ఒక గురుడు మాత్రం అష్టమంలో ఉన్నాడు, శని మాత్రం పంచమంలోనూ, రాహువు చతుర్థంలో ఉన్నాడు. ఈ 3 గ్రహాలు. ఇంక మిగిలిన గ్రహాలు మనం చూసినట్లయితే చాలా అత్యద్భుతంగా ఉంటాయి. మరి కేతు బ్రహ్మాండంగా ఉన్నాడు. మరి మిగిలిన 5 గ్రహాలు మనం చూడాలంటే చంద్రుడు వస్తే ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో చంద్ర సంచారం. అంటే వారం మధ్యలో అత్యద్భుతంగా ఒక మంచి ముఖ్యమైన వ్యవహారం లాభించే అవకాశం, నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, అన్నింటా విజయం సాధించేటువంటి పరిస్థితులు ఈ వారం ఉన్నాయి. గత ఏడాది కాలం కంటే ఈ వారం రోజులు ఒక మంచి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగపరంగా నిరుద్యోగులకు అవకాశాలు, ఉద్యోగస్తులకు అభివృద్ధి,
రాజకీయ నాయకులకు ఆహ్వానాలు, వృత్తులు చేసేటువంటి వారికి ఆర్థిక డెవలప్మెంట్స్, వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్, రవి, శుక్రుడు ద్వారా గృహోపకరణాలు, క్యాలిక్యులేషన్స్, బుధుడు అపరాధాన్య, జనరల్ ఎంత, మెడికల్, ఇలా ప్రతి గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం వల్ల అన్ని రంగాల వ్యాపారస్తులకి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడతాయి. ఎంత ఆర్థికంగా కనబడినా ఆ వచ్చిన డబ్బంతా కూడా పాత బకాయిలు వసూలు, పాత బాకీలు తీర్చడానికి పోతుంది అన్నారు. అంటే ప్రొడక్షన్ ఉంటుంది కానీ లాభాలు ఉంటాయి కానీ ఆర్థికపరమైన నిలవలైతే చాలా తక్కువగా ఉంటాయి అని కనబడుతోంది. ఏదైనా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో మీరు తప్పనిసరిగా 9 వాడండి, రంగుల్లో గ్రీన్ వాడండి లేదా రెడ్ కలర్ వాడండి. ఆరాధనలో గురుగ్రహ ప్రీతి కోసం గురు చరిత్ర, దత్తాత్రేయ చరిత్రల్ని పూజించి గురు మంత్రాన్ని పూజించండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని అనుకుంటూ ఉండండి. తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి అత్యద్భుతమైన విషయం ఏంటి అంటే చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఈ చంద్ర సంచారం ఉంటుంది. వార ప్రారంభం, వారాంతం మానసికమైన ఆనందం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలోనే ఉన్నాడు బుధుడు, రవి, శుక్రుడు. బుధుడు, శుక్రుడు అంటే విందులు వినోదాల్లో పాల్గొనడంతో పాటు మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ప్లానింగ్ విధానం సక్సెస్ఫుల్గా ఉంటుంది. గురుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ముందుకు పెడతారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం విజయం సాధించగలుగుతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఆలోచనలు తగిన విధంగా ఉంటాయి. ఈ వారం గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, కాస్త డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. వృత్తుల పరంగా కూడా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, ఇటువంటి వారు కూడా కాస్త డెవలప్మెంట్స్ ఉన్నాయి. వ్యాపారపరమైన, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కూడా అనుకూలత ఉన్నది. అయితే అష్టమ శని ప్రభావం వల్ల అసంతృప్తి, చికాకు, ప్రతి పని 2-3 సార్లు చేయడం ఇది సామాన్యం. దీన్ని పట్టించుకోకూడదు. మనం పని చేసామా లేదా అనుకోవాలి. ఎంత కష్టపడైనా పని విజయం సాధించే ప్రయత్నం వైపు మనం ముందుకు దూసుకు వెళ్ళాలి. అలా వెళ్ళండి. విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శనివారం నియమం పెట్టుకుని శని భగవానుడిని పూజించండి. కాలి మట్టే, నల్ల తువాలు, స్టీల్ గ్లాసు ప్రవహించేటువంటి నదిలో శనివారంలో వెయ్యండి. 6 to 7 ఆ సమయంలో వేసి శని భగవానుని ధ్యానం చేయండి. ఆయన మిత్రుడైన ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా కూడా పఠించండి. విశేషమైన ఫలితాలు ఉంటాయి. మకర రాశి. ఈ మకర రాశిలోనే 5 గ్రహాలు ఉన్నాయండి. రవి, శుక్ర, కుజ, బుధ, ఇలా మరి ఇంకేమున్నాయా? చంద్రుడు కూడా ఏ జన్మ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాడు. అంటే వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వార ప్రారంభంలో చంద్రుడు 1000 స్థానంలో అకాల భోజనము, శ్రమ ఉంటాడు. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం ఆయన జన్మలో ఉంటాడు. మళ్ళీ ద్వితీయంలో చంద్రుడు సామాన్యమైన ఫలితాలు ఇస్తాడు. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి శాటర్న్, శని తృతీయ స్థాన సంచారం ఒక అత్యద్భుతమైనటువంటి యోగంగా ఉంటుంది. ఇంకా మిగిలిన గ్రహాలు అంటారా? గురుడు షష్ఠ స్థానం, రాహు ద్వితీయ స్థానం, మరి అదేవిధంగా చూస్తే అష్టమంలో కేతు. ఇటువంటి గ్రహ సముదాయం వల్ల మిశ్రమైనటువంటి ఫలితాలే కనపడతాయి. అయితే ఎంతటి కార్యక్రమాన్నైనా శ్రమతో శని బాగుండడం వల్ల ఒక శ్రామికుడు, ఒక వర్కర్లా పనిచేసి కష్టపడి ఆ పని యొక్క విజయాన్ని సాధించగలుగుతాడు. సాధించలేడు అనుకోకండి, శ్రమ ఎక్కువ అవుతుంది. అయితే ప్రవాహానికి వాళ్ళు కాదు, ఎదురు ఈదాలి. అలా ఈది విజయం సాధించాలి. ఈ విధంగా సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి.
వారం మధ్యలో మాత్రం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి శ్రమ ఎక్కువ అవుతుంది, రాజకీయ నాయకులకి పర్వాలేదు. ఇప్పుడు ఉద్యోగస్తులకు కూడా ఆఫీసర్ లెవెల్లో ఏదో ప్రమోషనో లేకపోతే స్థానచలనమో కలిగి మంచి జరిగి శ్రమ పడుతూ ఉంటారు. ఇంక వృత్తుల వారి విషయానికి వచ్చినట్లయితే ఆయా వృత్తుల్లో ఎంతో శ్రమతో కానీ ఆదాయాలు రావు. శని బాగున్నా శని కష్టజీవి అన్నట్లుగా ఎంతో కష్టపడాలి. కష్టపడితే తప్పనిసరిగా మనకు వస్తాయి. తద్వారా మనం అనుకూలమైనటువంటి ఫలితాల్ని పొందగలుగుతాం. వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు వారం మధ్యలోనే ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంచేత మిగిలిన టైం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సంఖ్యల్లో 6, 8 సంఖ్యలు ఎక్కువగా వాడాలి. రంగుల్లో గ్రీన్ కలర్ వాడండి. మరి ఆరాధనకు వచ్చేటప్పటికి మరి ఏం వాడాలి అంటే సప్తమంలో ఉన్నటువంటి అదే షష్టంలో ఉన్న గురుగ్రహ అనుకూలత కోసం మనం తప్పనిసరిగా ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. ఇలా వెడుతూ మీరు ఉన్నట్లయితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మూన్ చంద్రుడి యొక్క ప్రభావం చాలా అత్యద్భుతంగా ఉన్నది. చంద్రుడు దశమ, ఏకాదశ, ద్వాదశ జన్మస్థానాల్లో చంద్ర సంచారం వార ప్రారంభం వారాంతం బ్రహ్మాండంగా ఉంటుంది. వార మధ్యలో అకాల భోజనము, శ్రమ, స్వల్పమైన ఆటంకాలు ఉండొచ్చు. పంచమ స్థానంలో గురు సంచారం వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు ముందుకు పెడతారు. మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తనతో ముందుకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సత్సాంగత్యం ఏర్పడుతుంది. శివ దర్శనాదులు లాంటివి అంటే శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. శాటర్న్ ప్రభావం వల్ల అసంతృప్తి, చికాకు, ప్రతిపరి ఆటంకము, చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమస్యలను కూడా పక్కకు పెట్టి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. 5 గ్రహాలు 1000 స్థానంలో ఉన్నాయి. రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు. ఇలా అంచేత ఆరోగ్య సూత్రాలను పాటించాలి. క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. విందులు వినోదాల్లో శుక్రగ్రహానుకూలత వల్ల ఇబ్బంది లేదు. అయితే మరి ఈ రాశి వారికి చంద్రబలం ఉండడం వల్ల ఆత్మస్థైర్యం, మానసికమైన ఆనందంతో ముందు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం గత 4 వారాల కంటే చాలా అనుకూలంగా ఉన్నది. అనుకూలమైనటువంటి వాతావరణంతో ముందుకు వెళ్ళవచ్చు. సర్వత్రా విజయం సాధించగలరు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధన ఎవరు చేయాలి అంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం మంచిది. ఇప్పుడు ఆ తౌలుపాకలు తీసుకుని ఓం మరి ఓం ఆంజనేయ ఓం శ్రీరామ శ్రీరామ అనుకుంటూ రామ మంత్రాన్ని రాస్తూ తౌలుపాకల మీద ఆంజనేయ స్వామికి వేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ చీమలకి నువ్వు పప్పు బెల్లం చిన్న చిన్న వండలు చేసి శనివారం నాడు ఉదయం శనివారంలో కనుక వేసినట్లయితే, కాకులకి ఆహారం పెట్టినట్లయితే ప్రతిరోజు కూడా తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి విషయం కూడా మీరు సాల్వ్ అవుతుంది. సత్ఫలితాలతో ముందు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో తెలుపు రంగు ఎక్కువగా వాడండి. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉన్నది. ఏమిటయ్యా అంటే విచిత్రం. మరి గురుడు బాగోలేదు, మరి ఏళ్ళాడి శని, ఇటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి కదా. మరి ఏంటి బాగోవడం అన్నట్లయితే 5 గ్రహాలు ఏకాదశి స్థానంలో ఉన్నాయండి. రవి ఏకాదశిలో ఉన్నాడు మకరంలో. అలాగే బుధుడు, శుక్రుడు, రవి, బుధ, శుక్ర, చంద్ర 4 గ్రహాలు వచ్చాయి అక్కడికి. ఇంకోటి కుజుడు. చూసారా, 5 గ్రహాలు ఏకాదశ స్థాన సంచారం వల్ల ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగిస్తాయి. ఈ వారం చంద్రుడి యొక్క బలం కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడు కూడా ఎలా ఉన్నాడయ్యా అంటే దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం వారపు మధ్యలో అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. వారాంతం అకాల భోజనము, శ్రమ, చికాకులు వారాంతం ఉంటాయి. శని ప్రభావం వల్ల స్వల్పమైన ఆటంకాలున్న ఈ గ్రహానుకూలత వలన
గత 4 మాసముల కంటే ఈ వారం మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులు ముఖ్యంగా కలుసుకుంటారు. వృత్తుల వారు కూడా కాస్త ఆర్థిక డెవలప్మెంట్స్, ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీల్లో కాస్త అనుకూలత ఉంటుంది. మీ అప్పులన్నీ పోతాయి, మీ సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పలేం. కానీ గతం కంటే ఇప్పుడు అనుకూలమైన వాతావరణం ఉన్నది కాబట్టి సామాన్యమైన పనులు మాత్రమే చేసుకోవాలి. విశేషమైన పనులకైతే అవకాశాలు చాలా తక్కువ. అంచేత ఈ రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్న కారణం చేత ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అన్ని రంగాల వారికి ప్రత్యేకం చెప్పక్కర్లేదు, ప్రోత్సాహకరంగానే కనబడుతున్నది. అయితే ఈ రాశి వారు సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో శని భగవానుణ్ణి, శివాలయం శివదర్శనం తప్పదు. స్వస్తి. మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా విని కట్టేయకుండా తప్పనిసరిగా షేర్ చేసి, లైక్ చేసి మీరు 10 మందికి పంపించండి. అంతేకాకుండా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన వీడియోస్ పెడుతున్నాం, షార్ట్స్, ఇటువంటివన్నీ కూడా మీకు ఎంతో ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. చాలామంది సబ్స్క్రైబ్ అవుతున్నారు, లైక్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ఆశీస్సులు, అభినందనలు తెలియజేస్తూ అందరికీ కూడా అనుకూలంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.